హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మరి అప్కమింగ్ రివ్యూ ఊహించని మలుపు. విశ్వ విశ్వ అమూల్యని తీసుకువెళ్ళిపోయాడా? తరువాత ఏం జరిగింది? మరి అంగరంగ వైభవంగా జరుగుతున్న పెళ్లిలో అమూల్య లేకపోతే తరువాత పరిస్థితి ఏంటి? మరి నిజంగానే విశ్వ అమూల్యని పెళ్లి చేసుకుంటాడా? అందరి బంధువుల మధ్య రామరాజు పరిస్థితి ఏంటి? మరి ధీరజ్ ప్రేమలు తీసుకున్న నిర్ణయం ఏంటి? అమూల్య అమూల్య తిరిగి మరి వస్తుందా? సరాసరి విశ్వాన్ని తీసుకెళ్ళిపోతాడా అన్నది ఒక ఊహించని మలుపు. మరి ఈ పెళ్ళి సవ్యంగా జరగాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మరి ప్రేమ ధీరజులు అమూల్యని కాపాడాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా మనం ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ఒక కొత్త ప్లాన్తో విశ్వ మరి ఎగిరెగిరి పడుతూ ఉంటాడు. నేను ప్రేమించానని నటించాను, అది నన్ను ప్రేమించి నిర్దాక్షిణ్యంగా మోసం చేస్తుందా? అంటే నా జీవితంతో ఆడుకుంటుందా? నేను దాన్ని సిన్సియర్గా ప్రేమించలేదు కాబట్టి ఇలా బతికి బయటపడ్డాను. అదే గనక నేను ప్రేమించుంటే ఈ అమూల్య నన్ను నట్టేట ముంచేసేదిగా. నా దగ్గరున్న గిఫ్ట్లన్నీ తీసుకుంది, దాని గిఫ్ట్లన్నీ నాకు ఇచ్చింది, నాతో ఫోటోలు దిగింది, పార్క్ కూడా వచ్చింది. ఇప్పుడేమో అవన్నీ మర్చిపోయి తగుదునమ్మా అంటూ పక్కూరి గొప్పింటబ్బాయి సంబంధం వచ్చేసరికి మరి నన్ను మర్చిపోయి వేరే వాడిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోదామని చూస్తుంది. ఇది కదా ట్రెండ్. దీన్ని మామూలుగా వదిలిపెట్టకూడదు. ఇది నన్ను మోసం చేసింది కదా, మోసాన్ని మోసంతోనే దెబ్బతీస్తాను. టిట్ ఫర్ టాట్. దీన్ని ఎలా రప్పించుకోవాలో, ఎలా పెళ్లి చేసుకోవాలో నాకు తెలుసు. వస్తున్నానే అమూల్య, కాచుకో. నేను వేసే గాలం మామూలుగా ఉండదు. ఒక్క దెబ్బకి రెండు పిట్టలు అన్నట్టు నువ్వు మీ నాన్న విలవిలవిలలాడాల్సిందే. వస్తున్నా అని చెప్పేసి విశ్వ కొంతమంది రౌడీలతో మాట్లాడుకుంటాడు. ఇంకా కార్లో వచ్చి ఆ ఇంటికి ఆరు బయట వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇంకా అదే పనిగా వల్లికి ఫోన్లు చేస్తూ ఉంటాడు. ఇంకా వల్లి ఫోన్ లిఫ్ట్ చేసి, ఏంట్రా బంట సచ్చినోడా, నీకేం మాయరోగంరా? అమూల్య నీకు చెప్పింది కదా ఇష్టం లేదు పెళ్ళి అని, మరి నాకెందుకురా చేస్తున్నావు అనగానే, చూడు, ఎక్కువగా మాట్లాడకు. నువ్వు తిడుతున్నవన్నీ నేను పడుతున్నానని నీ ఇష్టం వచ్చినట్టు వాగకు. ఇప్పుడు మీ పిలక నా చేతిలో ఉంది, మీ నాన్న నా చేతిలో ఉన్నాడు. ఏం మాత్రం తేడా వచ్చినా మీ ఇడ్లీని సాంబార్లో వేసేసి చక్కగా నంచుకుని తినేస్తాను. నా సంగతి తెలుసు కదా, ఎలా ఉంటానో మీకు అర్థమే కదా. మరి ఇంకెందుకని ఓ ఎగిరెగిరి పడుతున్నావు? మర్యాదగా ఒకే ఒక్క ఛాన్స్ ఇస్తున్నా, ఆఖరి ఛాన్స్. అమూల్యతో నాకు మాట్లాడి నువ్వు, లేకపోతేనా అని చెప్పాను. కానీ ఆపు 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 నన్న ఇస్తాను, ఇంకా ఫోన్ పెట్టే నువ్వు అని చెప్పేసి అంటుంది. సరే అని చెప్పి ఇంకా మళ్ళీ భాగ్యం ఇద్దరు మాట్లాడుకుంటారు. ఏటే అమ్మా ఈ దిక్కుమాలిన బతుకు? నా తోటి కోడళ్ళు, నా అత్త మామ అందరూ మంచిగా ఆనందంగా ఉన్నారు. నాకేమో వేసే గుండె తీసే గుండె. ఏంటి బాధ? అసలు నాకెందుకు ఈ పెళ్లి చేసావు? చేసినప్పటి నుంచి ఏదో ఒక టెన్షన్తో గడగడలాడి చచ్చిపోతున్నాను. ఆ అమూల్యని తీసుకెళ్ళకపోతే ఒక గోల, తీసుకెళ్తే ఒక గోల. ఓ పక్కన తోటి కోడలు డేగ కళ్ళతో నన్ను కాటేద్దామని చూస్తూ ఉన్నారు. ఏటి బతుకు అని చెప్పేసి అంటూ ఉంటుంది. అమ్మడో, ఇంకా మనకి వేరే దారి లేదమ్మడో. ఖచ్చితంగా అమూల్యని ఆ విశ్వగాడికి అప్పచెప్పాల్సిందే. అప్పుడే మీ నాన్న బయటకు వచ్చేది. లేదంటే మీ నాన్నని
ఆడేదో చేసేస్తాడు, చంపేస్తాడు. ఇప్పటి వరకు మేము చిలక గోరింకల్లాగా నువ్వు లేకపోయినా ఆ పూరింట్లో అయినా రేకుల షెడ్ ఇంట్లో అయినా ఎంతో ఆనందంగా బతికేస్తున్నాము. ఇప్పుడు మీ నాన్న లేని జీవితాన్ని బతకలేనమ్మా. నువ్వేదో ఒకటి చేసి నా బతుకుకి నా జీవితాన్ని పాడు కాకుండా చూడు తల్లి. సి థు ఆపో అని చెప్పేసి అంటుంది. ఏటే అమ్ముడు అలా అసహించుకుంటున్నావు? నీకు మాత్రం మీ ఆయన దూరం అయితే. ఇంకా అప్పుడే భద్రావతి విశ్వాకి ఫోన్ చేస్తుంది. ఏంట్రా విశ్వ, ఎక్కడున్నావురా? ఆ రామరాజు కుటుంబంలో సంగీత్ అంట, ఆడు తాగేసి తందనాలాడుతున్నాడు. ఆడి మొహం చూస్తుంటే వేరే విహారం చేస్తున్నాడు విజయ్ గర్వంతో. మీరేంటి మమ్మల్ని సాధించేదేంటి? నా కూతుర్ని పక్కూర్లో ఉన్న పెద్ద రైతు కుటుంబానికి ఇచ్చి పెళ్లి చేసుకుంటున్నా, మీరేం చేస్తారో చేసుకోండి అన్న వార్నింగ్ లాగా ఉందిరా. ఏంట్రా విశ్వ, ప్లాన్ అంతా తలకిందులైపోతుందా? నేను తట్టుకోలేను. ఖచ్చితంగా ఈ పెళ్ళి ఆగిపోవాలి, వాడి గుండె ఆగిపోవాలి, లేదంటే నేనేదైనా అయిపోవాలి అని చెప్పానంక. వద్దత్త, అంత పెద్ద పెద్ద మాటలు వద్దత్త. చిన్నప్పటి నుంచి నువ్వు నన్నేమీ అడగలేదు. ఇప్పుడు నిన్ను అమూల్యని ఆ ఇంటి కోడలుగా పెళ్లి చేసుకొని తీసుకొచ్చి నీకు కానుగ్గా ఇస్తాను. నువ్వేం భయపడకత్తా, నన్ను నమ్ము. ఏంట్రా నమ్మేది? ఇంకొక గంట 2 గంటల్లో దాని పెళ్ళి. ఇంకా నువ్వేం చేస్తావు? చేతికి గాజులు వేసుకుని కూర్చున్నావా? అయినా నువ్వేంట్రా ఆ అమ్మాయిని ప్రేమించాను, నన్ను వదులుకోలేదని చెప్పి ఓ డాంబికాలు మాట్లాడావు. మరి అది ఇప్పుడు ఎలా చేసుకుంటుందిరా? దాని మొహం చూసావా? చిచ్చుబుడ్డిలా వెలిగిపోతోంది సంగీత్ ఫంక్షన్లో. ఓ స్టెప్పులు వేస్తోంది పెళ్లి కొడుకు పక్కన కూర్చుని. అది నిన్ను ప్రేమించిందంటే నేను నమ్మను. అత్తా, ఏంటత్తా అలా మాట్లాడుతావు? అది ప్రేమించడం నిజం, కానీ ఆ తండ్రి ప్రేమకి తల వంచింది, అందుకే నన్ను వద్దనుకుంది అని చెప్పి అనంగానే, దానికి తండ్రి ప్రేమను మరిపించేంత ప్రేమని పంచలేదురా నువ్వు. అందుకే నీ చెల్లెలి ప్రేమ చూడు, ఎంత వద్దన్నా అవునన్నా కాదన్నా ధీరజ్ గారిని పట్టుకుని వెళ్ళిపోయింది. ఆ పని అదెందుకు చేయలేకపోతుంది అనగానే, అది కన్న తండ్రి ప్రేమత్త. ఆ ప్రేమ మామూలుగా లేదు. ఆ రామరాజు గారు కూతుర్ని చాలా సాంప్రదాయబద్ధంగా పెంచాడు. అందుకే బంధాలకి బంధుత్వాలకి నోటికి తాళం వేసుకుని సంకెళ్ళేసుకుని నన్ను ప్రేమించినా వద్దనుకుంటోంది. అది అక్కడున్న వాస్తవంగా జరిగింది అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఒక్క నిమిషం ముందుందన్నా ఆ అమూల్యని నేనే దక్కించుకుంటానత్త, ఇది నా మాట అని చెప్పేసి అంటాడు. ఏమోరా, ఇంకా సమయం లేదు, తొందరపడు అని చెప్పేసి అంటుంది. ఇంకా ఇది ఇలా ఉండగా ఇంటిలో డ్యాన్స్ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత మరి ప్రేమ చాలా హ్యాపీగా ఉంటుంది, చాలా సంతోషంగా ఉంటుంది. ఈ ఇంట్లో అందరూ కూడా, ఆఖరికి మామయ్య గారు కూడా చాలా చాలా ఆనందంగా ఉన్నారు. మొత్తానికి అమూల్య పెళ్లి పుణ్యమా అంటూ మా అందరి లైఫ్లో ఆనందాన్ని తీసుకొచ్చింది అని చెప్పి చాలా హ్యాపీగా నవ్వుకుంటూ చూస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే ధీరజ్ కూడా వస్తాడు. ధీరజ్ కూడా మరి ప్రేమతో మంచిగా ఉంటున్నాడు కదా, అందుకని ఆ ప్రేమని ఏమాత్రం బాధ పెట్టకుండా చూసుకోవాలి అనుకుంటాడు. ఇంకా వెంటనే ప్రేమ ధీరజ్ పక్కన వచ్చి కూర్చుని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఉంటుంది. ఇంకా ఏంటే ఆ కళ్ళు అలా చూస్తున్నావేంటే రాక్షసి అనంగానే, ఏరా నా చూపు నీకు రాక్షసిలా కనిపిస్తుందా? మరి లేకపోతే చూడు బాబోయ్, ఆ 2 కళ్ళలో చూసాక నిద్రపడుతుందా అని చెప్పానంగానే, పోరా నేను దెయ్యంలాగా ఉన్నానా? నువ్వు దెయ్యం కాకపోతే రాక్షసివి అని చెప్పేసి అంటాడు. మళ్ళా చెయ్యి వెనక్కి పెట్టి ధీరజ్ని కొడుతుంది ప్రేమ. ఏంటే ఏం తింటున్నావు? చెయ్యి ఇంత బలంగా ఉంది, చూడటానికి పెట్టంతుంటావు పొట్టిదానా అని చెప్పేసి అంటాడు. ఒరేయ్, నన్ను గనక పొట్టి అన్నావనుకో నిన్ను వదిలిపెట్టను అని చెప్పేసి చెయ్యి వెనక్కి విరిచేస్తూ ఉంటుంది. ఏంటే చూస్తూ ఉన్నానని పద్దాక నా చెయ్యే విరిచేస్తున్నావు? నేను గనక తలుచుకుంటే నీ చెయ్యి వెనక్కి పెట్టలేనా అని చెప్పి అనగానే, అంత దమ్ముందా
అని చెప్పేసి అంటుంది ప్రేమ. ఏంటి కొట్టలేననా అని చెప్పి అనగానే, కొట్టలేవని నాకు తెలుసురా అని చెప్పేసి అంటుంది. అవును, నువ్వు నాకు అంటుకున్న పసుపుని నిన్నెవర్రా తుడవమని చెప్పింది అనగానే, నువ్వు చెప్పడం ఏంటే, నాకు తుడవాలనిపించింది తుడిచాను. అయినా నువ్వు చెప్తే చేయడానికి నేనేమన్నా నీ స్నేహితుడిని అనుకుంటున్నావా? నీ భర్తని. ఒరే ధీరజ్, ఈ మాటేరా నీలో రావాలని ఎప్పటి నుంచో కలలుగంటున్నాను. నువ్వు నన్ను భార్యగా అంగీకరించట్లేదని నాలో నేను చాలా బాధపడుతున్నాను. ఇన్ని రోజులకి నేను నీ భార్యనని ఒప్పుకున్నావన్నమాట. చాలురా, ఈ లైఫ్కి అది చాలు. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో నన్ను పెళ్లి చేసుకున్నావో అలాంటి స్థాయి నుంచి ఇప్పుడున్న స్థాయి వరకు నువ్వు చేస్తున్న ప్రతి విషయంలోనూ నీకు నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సిందే. అసలు నేను ఇలా బ్రతికి ఉన్నాను అంటే నువ్వే కారణం అని చెప్పేసి అనుకుంటుంది. ఇంకా ఆ సమయంలో ధీరజు, ఏంటే నేను ఎన్ని మాటలు మాట్లాడుతుంటే ఒక్క మాట కూడా మాట్లాడకుండా సైలెంట్గా చూస్తున్నావు, ఏమైంది నీకు అని చెప్పేసి అంటాడు. అబ్బే ఏం లేదురా, ఏం లేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఏం లేదంటున్నావంటే ఏదో ఉన్నట్టే, ఏమైందో చెప్పు అని చెప్పి అనగానే ఇంకా చాలా ప్రేమ ధీరజ్ మీద చాలా ప్రేమగా చూస్తూ ఉంటుంది. ఇంకా ఆ ఎంగేజ్మెంట్, ఆ సంగీత్ ఫంక్షన్లో వచ్చిన కొన్ని స్వీట్స్ని ప్లేట్లో పెట్టుకొచ్చి ధీరజ్ని ఆప్యాయంగా తినమని చెప్పి అడుగుతుంది. ఇంకా ధీరజ్ కూడా ప్రేమతో నువ్వు ముందు తినాలి అని చెప్పి స్వీట్ తనకు తినిపిస్తాడు. ఇలా అడుగడుగున అణువణువున మరి వాళ్ళిద్దరి మధ్య ప్రేమ చిగురిస్తూ ఉంటుంది. పాపం వాళ్ళ పెళ్ళి అనుకోని పరిస్థితుల్లో జరిగినందుకు మరి ఇప్పుడు ప్రతి పెళ్లి ఘట్టంలోని ప్రేమ ధీరజ్ని ఊహించుకుంటూ తన పెళ్ళి ఇలా జరిగితే బాగుండు, అలా జరిగితే బాగుండు అని చెప్పి తెగ ఫీల్ అవుతూ ఉంటుంది. మరి తన తన ఫీలింగ్ని, తన బాధని ఎవరితో చెప్పుకుంటుంది? అలా అని ధీరజ్తో చెప్తే ధీరజ్ ఎగతాళి చేస్తాడు అని చెప్పేసి ఏం మాట్లాడకుండా అలా కూర్చుంటుంది. ఇంకా వెంటనే ధీరజ్ ప్రేమతో, ఏంటి ప్రేమ, పొద్దున్నే చెల్లి పెళ్ళి, నువ్వేమో నిద్రపోకుండా అలాగే ఉన్నావు, అసలేంటి నిద్రపోకుండా ఈ కబుర్లేంటి, పడుకో అని చెప్పేసి అంటాడు. వెంటనే కరెంటు పోతుంది. అదేంటి కరెంటు పోయింది, ఎప్పుడు పోదే, అసలు ఏమైంది, పదండి చూద్దాం అని చెప్పేసి అంటుంది. అవును, ఇంత హడావిడి లైటింగు ఫోకస్ ఇవన్నీ ఉన్నాయి, ఇప్పుడు కనుక కరెంటు పోతే ఉన్న పనులన్నీ ఆగిపోతాయి, పద బయటికి వెళ్ళి చూద్దాం మీటర్ దగ్గర ఏమవుతుందో అని చెప్పేసి అనగానే ఇంకా సరే పద వెళ్దాం అని చెప్పేసి ఇద్దరు సర్దుకుని కిందకి వెళ్దామని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇంకా ఇదిలా ఉండగా అమూల్య దగ్గరికి మరి బల్లి వచ్చి, ఒక్కసారి ఫోన్ మాట్లాడవా, లేకపోతే ఆ బండోడు చచ్చిపోతానంటున్నాడు, వాడు చచ్చిపోతే నీ పెళ్ళి ఆగిపోతుంది, అప్పుడు మనం ఏమనుకున్నా వేస్టే, కాబట్టి ఒక ప్యానం బతికించినట్టు ఉంటుంది కదా అమూల్య, వాడు ఏం చెప్తున్నాడో విను, లేకపోతే అప్పుడే మనం ఆలోచించవచ్చు, ఏమైందో చెప్పమను అని చెప్పేసి అంటుంది. ఇంకా ఆ మాటకి, నేను ముందే చెప్పాను వదిన, ఇలా చేస్తే నేను నువ్వే చేస్తున్నావని అన్నయ్యలకి అమ్మకి నీ పేరు చెప్పేస్తాను, అప్పుడు నాకు ఈ పీడ బిరగడైపోతుంది, నేను చెప్పాను కదా వదిన, మళ్ళీ ఎందుకని ఫోన్ తీసుకొచ్చి నాకు ఇస్తావు, నా ఫోనే నేను స్విచ్ ఆఫ్ పెట్టుకున్నాను, అలాంటిది నీ ఫోన్ ద్వారా నాతో మాట్లాడాలి అనుకుంటే నేను మాట్లాడతానని ఎలా అనుకుంటున్నావు అని చెప్పేసి అంటుంది. ఇంకా ఇదిలా ఉండగా, దయచేసి నా మాట విను అమూల్య, ఎందుకు చెప్తున్నాను, పెళ్ళైన తర్వాత నీ జీవితం బాగుండాలన్నా, ఇప్పుడు ప్రశాంతంగా పెళ్ళి జరగాలన్నా నువ్వు ఒక్కసారి వాడితో మాట్లాడు, అప్పుడు ప్రశాంతంగా నీ పెళ్లి చేసుకోవచ్చు, ఇవి ఒక్కసారి నా మాట వినమ్మా అని చెప్పి బ్రతిమలాడుతుంది వల్లి. ఏంటి వదిన ఇది, అయినా ఓ పక్కన పెళ్ళి పెట్టుకుని ఇప్పుడు వాడితో నేను మాట్లాడటం ఏంటి, నాన్న కానీ అన్నయ్యలు కానీ చూస్తే ఏమన్నా బాగుంటుందా, వాళ్ళందరి ఆనందం కోసం నేను కేవలం విశ్వాన్ని పెళ్లి చేసుకోను అనుకున్నాను, ఇప్పుడు నేను వెళ్ళి వాడిని కలవటం ఏంటి, ఇదంతా ఒక పెద్ద ట్రాష్ లాగా ఉంది, ప్లీజ్ అమూల్య,
నిన్ను ప్రేమించాడు కదా, అందుకనే నిన్ను చూడాలి అనుకుంటున్నాడు. ఒకసారి వెళ్ళి కనిపిస్తే వచ్చిన నష్టం ఏమీ లేదు కదా, నేను నిన్ను తీసుకెళ్తాను అని చెప్పేసి అంటుంది. తీసుకెళ్తానన్నావు, కానీ ఇంట్లో వాళ్ళు ఏ ఒక్కరు చూసినా నా పరిస్థితి ఏమవుతుందో తెలుసా అని చెప్పి అనగానే, ఇంకా నిన్నెవరూ తెలియకుండా నేను తీసుకెళ్లే బాధ్యత నాది కదా, ఒప్పుకో వస్తున్నానని అని చెప్పి అంటుంది. ఇంకా సరే విశ్వతో వస్తాను అని చెప్పేసి అనగానే, విశ్వ ఇది కదా దొరికింది, దీన్ని మామూలుగా వదిలిపెట్టకూడదు, ఎస్ ఎస్ ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి పట్టలేని సంతోషంతో ఉంటాడు విశ్వ. మరి ఇదిలా ఉండగా రామరాజ్కి గుండెల్లో దడదడగా ఉంటుంది. ఇంకా కొద్ది క్షణాల్లో అమూల్య పెళ్లి చేసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి అందరి ముందు తను అనుకున్నట్టుగా కూతురు పెళ్లి చేసి కుటుంబ గౌరవాన్ని కాపాడుకోవాలని ఆలోచనకి గుండెల్లో ఏదో తేడాగా కనిపిస్తూ ఉంటుంది. ఆ తేడా ఏంటంటే అధికమైన ప్రేమ, అమూల్యపై పెంచుకున్న అపార నమ్మకం, ఇవన్నీ కలగలిపి తనని మానసికంగా ఎంతో సంతోషాన్ని ఇస్తున్నాయి. కానీ ఊహించని విధంగా మరి ఇప్పుడు అమూల్య జీవితంలో చాలా పెద్ద సమస్య రాబోతుంది. మరి ఆ సమస్యని ఎలా పరిష్కరిస్తాడు రామరాజు? తన కూతురు జీవితాన్ని మరి ఒకవైపు స్నేహితుల కుటుంబం, మరొక వైపు మేనరిజం, ఈ రెండింటి మధ్యన నలిగిపోతున్న అమూల్య ఎవరింటికి కోడలుగా వెళ్తుంది? తన భవిష్యత్తు మరి రామరాజు కోరుకున్నట్టుగా బంగారు బాటలకు వెళుతుందా? అకస్మాత్తుగా జీవితంలో వచ్చిన మార్పు ఏంటి అంటే మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో నడుస్తున్నది మరి విశ్వ ప్లాన్ ఏమైంది అని ఆలోచిస్తున్నారా? ఇంకా మనం విశ్వ ప్లాన్లోకి వెళ్ళిపోదాం. ఇంకా ఇదిలా ఉండగా ఇంకా ఎప్పట్లాగానే భాగ్యం వల్లి ఇద్దరు కరెంటు మీటర్ ఫ్యూజ్ తీసేసి మొత్తం చీకటి చేసేసి అమూల్యని బయటకు తీసుకెళ్లాలనే ప్రయత్నం చేస్తారు. ఇంకా అదే సమయంలో మరి నర్మదా సాగర్లు కూడా ఏంటి నర్మదా అని చెప్పేసి మాట్లాడుతూ నిద్ర నుంచి బయటకు రాగానే, ఏంటండి లైట్ వేయలేదేంటి, ఇంత చీకటిగా పెట్టారేంటి అని చెప్పి అంటుంది. లేదు, కరెంటు తీసేశారు, టోటల్గా పోయింది, ఇప్పుడు మనం ఏమీ చేయలేము అని చెప్పేసి అంటాడు. ఈ అర్ధరాత్రి వేట కరెంట్ ఎందుకు తీస్తాడబ్బా అని చెప్పేసి అనుకుంటాడు చందు. ఇంకా ఇదిలా ఉండగా మరి విశ్వతో మాట్లాడడానికి ఒప్పుకుంటుంది అమూల్య. ఇంకా అందుకని ఎలాగోలాగా ఇంటి నుంచి తప్పించి బయటకు తీసుకెళ్లాలని చెప్పి ఎన్నో ప్లాన్లు వేసుకుంటుంది భద్రావతి. అదే ప్లాన్ని మరి వర్కౌట్ చేయాలని చెప్పి మేనల్లుడికి చెప్తుంది. ఇంకా ఇదిలా ఉండగా ఇంకా కొద్దిసేపట్లో అమూల్య విశ్వాని కలవడానికి ఒప్పుకొని వస్తున్న సమయంలో మరి ఇంకా భాగ్యం వల్లి చాలా పెద్ద ప్రయత్నమే చేశారు. మరి తండ్రి కోసం మరి ఆనందరావు తిరిగి రావడం కోసం అమూల్యని విశ్వకి అప్పచెప్దామని మరి వేసుకున్న ప్లాన్ ప్రకారం అమూల్యని బయటికి తీసుకొస్తారు. ఇల్లంతా చీకటి చేసి మీటర్ తీసేసి ఫ్యూజ్ తీసేసి చీకటి అయిపోయింది కదా, ఇంకా ఎవరి కంట్లో పడకుండా తీసుకొస్తున్న సమయంలో ఇంకా అదే సమయంలో పెద్దగా సౌండ్ వస్తుంది. ఆ సౌండ్కి తిరుపతి లేచి ఏంటో సౌండ్ వస్తుందని చెప్పి అంటూ ఉండగా, ఇంకా అల్లుడు మొత్తానికి ఇంట్లో అమూల్య లేదు, తన రూమ్లో తను లేదు అని చెప్పేసి అంటాడు. ఏంటి, అమూల్య లేదా, ఎక్కడికి వెళ్తుంది అని చెప్పి టార్చ్ చేసుకుంటూ ప్రేమ ధీరజులు ఇద్దరు చూసుకుంటూ రూమ్లోకి వస్తారు. నిజంగానే అమూల్య లేదు. అమ్మ బాబోయ్, ఏమైంది అని చెప్పేసి అనుకుంటూ టార్చ్ చేసుకుంటూ వస్తూ ఉండగా ఇంకా విశ్వ దగ్గరికి అమూల్యని తీసుకొస్తుంది మరి వల్లి. చూడటంతోనే అమూల్యని చూసి కన్నీరు కార్చుకుంటాడు. అమూల్య, ఇప్పటికన్నా మించిపోయింది లేదు, నా కారులో కూర్చో, నేను మెడలో తాళి కడతాను,
పంతులు గారితో ఆశీర్వాదం తీసుకుందాం. మీ మీ అన్నయ్య చేస్తే తప్పు, నువ్వు చేస్తే ఒప్ప, చేసినవన్నీ మర్చిపోతారు. నువ్వేమనుకుంటా నాతో పాటు రా అమూల్య అనగానే, ప్లీజ్ విశ్వ, నన్ను వదిలేసేయి, నాకు ఇష్టం లేదని చెప్తున్నాను కదా, ఇంట్లో వాళ్ళు పెట్టే గొడవలకి నేనేమైపోతానో నాకే తెలీదు అని చెప్పేసి అంటుంది. ఇంకా ఇది ఇలా ఉండగా విశ్వ అమూల్య మధ్య మాట్లాడుతూ ఉంటే వల్లి భాగ్యంలు కొంచెం దూరంలో నిలబడతారు. ఇంకా అమూల్య విశ్వతో మాట్లాడుతుంటే భాగ్యం వల్లితో చెప్తూ ఉంటుంది, అమ్మ ప్రాణం లేచొచ్చినట్టుంది, మన చేతిలో మట్టి అంటకుండా మనమైతే అప్పచెప్పేశాము, కానీ ఇప్పుడు ఆ విశ్వగాడు ఏం చేస్తాడో ఏమో అని చెప్పి తొంగి తొంగి చూస్తూ ఉంటారు. ఇంకా అమూల్య, ఎప్పట్లాగానే నన్ను మర్చిపో విశ్వ, నేను నిన్ను కావాలని అవాయిడ్ చేయటం లేదు, ఇంకా పెళ్ళైపోతుంది, మన మధ్య ఇంతకు ముందున్న క్లోజ్నెస్ ఇప్పుడు ఉండదు, కాబట్టి నాకు దిగులుంటుంది కదా, మరి తల ఆత్మాభిమానం చంపుకుని అతనితో పెళ్లి చేసుకుని వెళ్ళిపోతున్నాను, అంతే తప్ప ఇలా ఎప్పటికప్పుడు ఏదో ఒకటి అడ్డంకులు వస్తాయని నేను కలలో ఊహించలేదు అనగానే క్లాప్స్ కొట్టుకుంటూ అక్కడికి వస్తూ ఉంటారు ధీరజ్ ప్రేమలు. ఇంకా విశ్వ ఆఖరి ప్రయత్నంగా మాట వినటం లేదని చెప్పి వెంటనే గట్టిగా చేయి పట్టుకుని, అమూల్య నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి నేనంటే ఇష్టం లేదని చెప్పు అనగానే, ప్లీజ్ విశ్వ, నా చెయ్యి వదులు, నేను వెళ్ళిపోవాలి అని చెప్పేసి చెయ్యి విదిల్చుకుంటూ ఇంకా వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా అమూల్య అలా కోపంగా రావడంతో బయటికి వస్తాడు. ఇంకా రావడంతోనే చేయి పట్టుకుని తన కార్లో కూర్చోబెట్టుకుని బలవంతంగా గుడిలో తీసుకెళ్ళి పెళ్లి చేసుకోవాలి అనుకుంటాడు ఇంకా విశ్వ. అప్పుడే ఇంకా ధీరజ్ ప్రేమలు టార్చ్ చేసుకుని అణువణు వెతుకుతూ ఉంటే ఇంకా విశ్వ అటు అమూల్యతో గొడవ పడుతూ ఉంటే ఇంకా ప్రేమ ధీరజ్లు పరిగెత్తుకుంటూ వస్తారు. వచ్చి, ఒరేయ్, నా చెల్లెల్ని తీసుకెళ్ళావంటే నువ్వు ప్రాణాలతో బ్రతకవు, మర్యాదగా దాన్ని వదిలిపెట్టు అని చెప్పి అనగానే ఇంకా విశ్వ నీ చేతనైంది చేసుకో అన్నట్టుగా వార్నింగ్ చేస్తూ ఉంటాడు. ఇంక ఇటువైపు ప్రేమ ధీరజ్లు, అటువైపు విశ్వ, ఒక పక్కన అమూల్య, వీళ్ళిలా టార్చర్ చేస్తూ ఉంటే ధీరజ్, చూడరా, నిన్ను ఊరికే వదలను, మర్యాదగా ఇప్పటికైనా నా చెల్లెల్ని వదిలిపెట్టు, లేదంటే నీకు లైఫ్లో మళ్ళా కోలుకోలేనంత విధిగా కూలిపోతావు అని చెప్పేసి అంటాడు. ఇంకా విశ్వ ఎలాగైనా సరే అమూల్యని తీసుకెళ్ళిపోవాలని చెప్పి ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ ఉంటాడు. ఇంకా ధీరజ్ ప్రేమలు కూడా వెనకాలే ఫాలో అవుతూ ఉంటారు. అదే సమయంలో భాగ్యం వల్లీలు ఇద్దరు టెన్షన్తో ఉండగా రూమ్లో లేకపోవడంతో చందు ఏమైంది, ఎక్కడికి వెళ్ళింది అని చెప్పి నడుచుకుంటూ వస్తూ ఉంటారు. ఓ పక్కన సాగర్ నర్మదలు కూడా బయటికి వస్తారు. ఇలా అందరూ ఒకరికొకరు బయటికి వచ్చేసరికి అమూల్య విశ్వతో గొడవ పడుతూ ఉంటే ఇంకా చూసిన వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇంకా వీడు మన మన అమూల్యని మోసం చేస్తున్నాడనమాట, వాడు వద్దనుకుని తను వేరే వాళ్ళతో తాళి కట్టించుకుంటున్నా కానీ వినకుండా ఏం చేస్తున్నాడు అని చెప్పేసి అనుకుంటూ ఇంకా అమూల్య కోసం వస్తూ ఉంటారు. మరి అమూల్యని విశ్వ మెడలో తాళి కట్టి దక్కించుకుంటాడా, లేదంటే ఇంట్లో అంగరంగ వైభవంగా బయట వాళ్ళతో సహా పెళ్లిలో కూర్చుని ఎంజాయ్ చేయాలనుకుని వచ్చిన వారందరికీ భోజనం ఏర్పాటు చేయాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇంకా ఎట్టకేలకి అమూల్య లైఫ్లో మరి ధీరజ్, ప్రేమ ఇద్దరు స్పందిస్తారా, అసలు ఏం జరిగింది అన్నది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.